హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఏపీలో 2018లో జరిగిన డిఎస్సి నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్లో ఉండే కంటెంట్ నుంచి ఓన్లీ జామెట్రీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ఏంటి అని డిస్కస్ చేయబోతున్నాను. ఇలా పర్టికులర్గా ఆలోచించడానికి కారణం ఏంటంటే, మనం జనరల్గా ఓల్డ్ పేపర్స్ ఏమన్నా తీసుకుంటే స్ట్రైట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, పక్కన ప్యారల్గా ప్రిపేర్ అవుతూ ఉంటాం. బట్ యూజువల్గా మనం ప్రిపేర్ అవుతున్న పర్టికులర్ టాపిక్ అంటే ఆల్జిబ్రా, నెంబర్ సిస్టమ్, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ ఇలా ఉన్నప్పుడు ప్రతి పేపర్లో ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది అందరికీ మైండ్లో ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఇలా మనం ఏదైనా పేపర్ తీసుకున్నప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని టుగెదర్ డిస్కస్ చేస్తే అది మీకు హెల్ప్ అవుతుంది అంటే కొంచెం క్లారిటీ వస్తున్న ఉద్దేశంతో 2018 ఏపీలో జరిగిన డిఎస్సి పేపర్ నుంచి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్ నుంచి ఓన్లీ జామెట్రీ పార్ట్ డిస్కస్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టే జామెట్రీ అనేది జస్ట్ మనకి 10th క్లాస్ వరకే మాత్రమే ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనకి తెలిసిన కాన్సెప్ట్స్తో కాస్త ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అన్ని మార్క్స్ లేదా అన్ని క్వశ్చన్స్ ఫేస్ చేయొచ్చు, స్కోర్ చేయొచ్చు. సో స్ట్రైట్ అవే మనం ప్రాబ్లం దగ్గరకు వద్దాం. నేను ఇక్కడ ఇంగ్లీష్లో రాసాను, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ద హైట్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఎక్స్, దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ డాష్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం, అంటే అన్ని భుజాలు సమానంగా ఉండే ట్రయాంగిల్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. మనకు తెలిసిందే ఇది. ఈ ట్రయాంగిల్లో హైట్ అన్నారు, పొరపాటున ఇది చదవకుండా ఈ ఎక్స్ని మీరు సైడ్ అని అనుకుంటే స్ట్రైట్ అవే చాలా మంది ఇది ఆన్సర్ పెట్టేస్తారు. √3/4 x², సైడ్ ఎక్స్ కాబట్టి √3/4 x² అనేది ఏరియా అవుతుంది. వాళ్ళు ఏరియా అడుగుతున్నారు కాబట్టి క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే డైరెక్ట్గా ఇది ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. సో బీ వెరీ క్లియర్. సో ఇక్కడ ఎక్స్ అనేది హైట్ అని చెప్పారు, అంటే ఇక్కడి నుంచి మీరు పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఈ లెంత్ ఎక్స్ అన్నారు. ఒకవేళ సైడ్ కనుక ఎక్స్ అంటే √3/4 x² అనేది డైరెక్ట్గా మనకి ఏరియా ఫార్ములా. సో ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్ అని ఆల్రెడీ మనం విని ఉన్నాం. అయితే వాళ్ళు ఇక్కడ సైడ్ ఇవ్వలేదు. ఆల్టిట్యూడ్ లేదా హైట్ కనుక ఎక్స్ అయితే ఈ మొత్తం ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది హైట్ లేదా ఆల్టిట్యూడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి మనము ఇలా అర్థం చేసుకుంటాం, √3/2 ఇంటూ సైడ్ అని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కూడా జస్ట్ పైథాగరస్ థీరం అప్లై చేస్తే మనకి ఈ √3/2 ఇంటూ సైడ్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సైడ్ని మీరు కాసేపు ఏ అనో లేకపోతే 2a అనో తీసుకుంటే ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్ మనకి √3/2 ఇంటూ సైడ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటి, ఆల్టిట్యూడ్ ఈజ్ √3/2 ఇంటూ సైడ్ మనకు తెలుసు. సో ఆల్టిట్యూడ్ ఎంత ఇచ్చారు మనకి, ఎక్స్ ఇచ్చారు. సో ఈ ఎక్స్తో √3/2 ఇంటూ సైడ్ అని నోట్ చేసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు అంటే ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ సైడ్. ఈ √3/2 ఇటువైపు వస్తే ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 2/√3 ఈక్వల్ టు సైడ్ అవుతుంది. సో సైడ్ అనేది ఏమవుతుంది, 2x/√3 అవుతుంది. ఇది తీసుకెళ్ళి మనం ఆ ఫార్ములాలో సో ఏమవుతుంది అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, √3/4 ఇంటూ దీన్ని 2x/√3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, √3 ఇంటూ 4x²/4 ఇంటూ √3 ఇంటూ √3. వాంటెడ్గా కావాలనే √3 ఇంటూ √3 రాశాను. యాక్చువల్గా √3 హోల్ స్క్వేర్ 3 అయిపోతుంది, బట్ పైన √3 ఉంది కదా, అది క్యాన్సిల్ చేయడం కోసం. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉండే 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఉండే √3తో క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగిలింది, x²/√3 మిగిలింది. సో x²/√3 ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ ఓకే సింపుల్గానే ఉంది అని అనుకొని ఆగిపోకుండా ఈ క్వశ్చన్ ఇలాగే ఎందుకు అడగాలి. ఒకవేళ ఇక్కడ ఎక్స్ ఇచ్చి వాట్ ఈస్ ద పెరీమీటర్ అని అడగచ్చు కదా, ఏరియా అడిగారు. పెరీమీటర్ అంటే సైడ్ వచ్చింది కదా, ఇక్కడ సైడ్ ఈజ్ నథింగ్ బట్ 2x/√3. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే అంటే ఒకవేళ 2x/√3ని 3తో మల్టిప్లై చేస్తే 6x/√3 అనేది ఏమవుతుంది మనకి పెరీమీటర్. 3తో ఎందుకు మల్టిప్లై చేస్తాం, ఆల్ ద 3 సైడ్స్ ఈక్వల్ కాబట్టి మల్టిప్లై చేస్తుంది. సో ఈ క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం సాల్వ్ చేస్తాం, ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది, హ్యాపీ. బట్ దానికి కొంచెం ముందుకెళ్ళి ఈ క్వశ్చన్ ఇలాగే ఎందుకు అడగాలి, ఒకవేళ అక్కడ ఎక్స్ ప్లేస్లో న్యూమరికల్ వాల్యూ కూడా ఇచ్చి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సో 2018 ఎస్ఏ మ్యాథ్స్ పేపర్లో అడిగిన
ఫస్ట్ జామెట్రీ క్వశ్చన్ పేపర్లో ఇది 73 క్వశ్చన్ ఉంది, బట్ జామెట్రీ నుంచి అడిగిన మొదటి క్వశ్చన్. జస్ట్ మీకు ఒక 8th క్లాస్ 9th క్లాస్ స్టాండర్డ్ పిల్లవాడు ఈజీగా అర్థం చేసుకుని సాల్వ్ చేయగలిగిన క్వశ్చన్ ఇది. సో ఈ ప్రాబ్లం జస్ట్ 9th క్లాస్ స్టాండర్డ్లో అడిగిన క్వశ్చన్. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఓకే, లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు డయాగ్రామ్ చూడగానే 10th క్లాస్ వరకు కంటెంట్ అంతా చేసిన వాళ్ళు ఎవరైనా ఈజీగా గుర్తుపడతారు. ఇది 10th క్లాస్లో ట్రయాంగిల్స్ చాప్టర్లో డైరెక్ట్గా ఎక్సర్సైజ్లో కనబడే ప్రాబ్లం ఇది. సో అక్కడ సంథింగ్ ప్రూవ్ చేయమని అడిగారు. సో 1/x + 1/y, ఇది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ప్రూవ్ దట్ 1/x + 1/y = 1/z అని ప్రూవ్ చేయమని అడిగారు. మామూలుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫేస్ చేసే పిల్లలు ఎవరికైనా ఈ ప్రాబ్లం 4 మార్క్స్కి లేదా 8 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పేపర్లో అని డెఫినెట్గా చెప్తూ ఉంటాం అందరం మ్యాథ్స్ టీచర్స్ని. సో ఇన్ కేస్ ఈ ప్రాబ్లం చేసిన వాళ్ళు ఎవరైనా 1/x + 1/y = 1/z అవుతుంది ఈ డయాగ్రామ్లో అన్నది కనుక మీకు గుర్తుంటే ఈజీగా దీనికి ఆన్సర్ చెప్పేయచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మీరు ఎల్సిఎం చేస్తే xy ఎల్సిఎం అవుతుంది, x + y ఇది అవుతుంది =1/z అని వచ్చింది. x + y by xy = 1/z. మనకు కావాల్సింది z కాబట్టి రెసిప్రోకల్ చేస్తే xy. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ 3 లేదా ఆప్షన్ సి ఏదైతే ఉందో xy / x + y అనేది మనకి ఆప్షన్ అయిపోతుంది, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే అసలు యాక్చువల్గా ఈ రిలేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రాబ్లం ఇలాగే అడుగుతారా, ఒకవేళ x y z ప్లేస్లో ఏదైనా నెంబర్స్ రీప్లేస్ చేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది కదా అని మీరు ఆలోచిస్తే అసలు ఇది 1/x + 1/y = 1/z ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం నేర్చుకునే చాలా విషయాలు మనకి చాలా డిఫరెంట్ థింగ్స్ నేర్పిస్తాయి. కాబట్టి లెట్ us have a look at 1/x + 1/y = 1/z అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఏబిడి ట్రయాంగిల్ ఏదైతే ఉందో, అలాగే ట్రయాంగిల్ పిక్యూడి, ఈ స్మాల్ ట్రయాంగిల్, ఈ రెండు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్, ఏం యాంగిల్ ఇది, పిడిక్యూ యాంగిల్ ఏదైతే ఉందో, దిస్ యాంగిల్ ఇస్ ఈ రెండు ట్రయాంగిల్స్ కి కామన్ యాంగిల్ అవుతుంది. అంటే ఏడిబి ఇదే యాంగిల్ సూచిస్తుంది, పిడిక్యూ కూడా ఇదే యాంగిల్ సూచిస్తుంది. సో ఈ రెండిటికి కామన్ యాంగిల్ ఉంది అండ్ రెండు చోట్ల 90 degrees కనపడుతుంది. సో రెండు ట్రయాంగిల్స్ లో 2 pairs ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ ని మనం సిమిలర్ అని చెప్తాం. సో ఇన్ దట్ కేస్ ఇవి రెండు సిమిలర్ అని చెప్పచ్చు కదా. ఈ రెండు సిమిలర్ అయితే ఏబి బై పిక్యూ ఈక్వల్ టు కాసేపు ఈ కింద ఏదైతే ఉన్నాయో ఇక్కడ కాసేపు ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. అంటే బిక్యూ క్యూడి రాసుకోవడం కంటే అలా రాసుకోవడం ఈజీ కాబట్టి. సో ఏబి బై పిక్యూ ఈక్వల్ టు బిడి బై క్యూడి అని రాస్తుంది. ప్రపోర్షనాలిటీ ఆఫ్ సైడ్స్, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయని మనకు తెలుసు కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఏబి అంతా x/z ఈక్వల్ టు బిడి, డైరెక్ట్గా a + b రాస్తున్నాను బై, సో క్యూడి బి. సో మీరు ఒక్కసారి ఈ మొత్తాన్ని ఇలా బ్లాక్ చేసేసి కాసేపు ఈక్వేషన్ 1 అనుకున్నాం, ఇది కాసేపు పక్కకు పెడతాం. నా కమింగ్ టు జాగ్రత్తగా చూడండి, ఈ యాంగిల్ ఏది, సిబిడి యాంగిల్ అలాగే పిబిక్యూ యాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ కి ఈ యాంగిల్ కామన్ యాంగిల్ అవుతుంది. అలాగే 90 degrees కనబడుతుంది. సో ట్రయాంగిల్, వాట్ ఈస్ ద ట్రయాంగిల్ సిడిబి అండ్ ట్రయాంగిల్ పిక్యూబి, ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతాయి సేమ్ దీని లాగానే. సో ఇప్పుడు దీనికి ప్రపోర్షనాలిటీ రాస్తే సిడి బై పిక్యూ ఈక్వల్ టు బిడి బై క్యూబి అవుతుంది. సిడి ఎంత y/z ఈక్వల్ టు బిడి a + b బై క్యూబి ఏ అవుతుంది. సో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ x/z వచ్చింది, ఇక్కడ y/z వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ x/z తిప్పి రాసుకుంటే z/x అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ b/a + b అవుతుంది. అలాగే దీన్ని కూడా తిప్పి రాసుకుంటే z/y ఈక్వల్ టు a/a + b అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తుంది, జస్ట్ దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్, యాడ్ చేస్తే ఏమవుతుంది, z బయటికి తీస్తే 1/x + 1/y అవుతుంది ఈక్వల్ టు ఇదేమవుతుంది a + b ఎల్సిఎం అవుతుంది, పైన కూడా a + b వస్తుంది. a + b గెట్స్ క్యాన్సిల్ 1 అవుతుంది. సో 1/x + 1/y ఈక్వల్ టు ఈ z అవతలకి వెళ్తే ఏమవుతుంది 1/z అవుతుంది.
ఇదే మనకి 10th క్లాస్లో యాజ్ ఎ రిజల్ట్ లాగా అంటే ఒక 4 మార్క్స్ లేదా 8 మార్క్స్ క్వశ్చన్ లాగా ఇవ్వబడింది. సో 1/x + 1/y = 1/z అవుతుంది. మీరు దీన్ని ఎల్సిఎం చేస్తే కింద xy పైన x + y వస్తుంది 1/z. మనకి z కావాలంటే తిప్పేసుకుంటే xy/x + y అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా అది గుర్తున్న వాళ్ళు డైరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. అలాగే కొన్నిసార్లు ఈ ప్లేస్లో XYZ నంబర్స్ పెడితే ఒకవేళ ఇక్కడ 9 ఇది సపోజ్ 4 అయితే ఇది ఎంత అన్నారు అనుకోండి. సో ఖచ్చితంగా రిజల్ట్ మీకు గుర్తుండాలి. మళ్ళీ ఇదంతా చేసుకుంటూ వస్తే పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో అప్పుడు మనకి 1/9 + 1/4 = 1/x అనుకుంటే మనకి ఇదేమవుతుంది 36 అవుతుంది. సో పైన 13 అవుతుంది 1/x. సో x ఏమవుతుంది 36/13 అవుతుంది. సో ఇలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వేస్తున్నప్పుడు జామెట్రీ కేవలం క్వశ్చన్ ఆన్సర్ అన్నట్లు కాకుండా ఆ క్వశ్చన్ అలాగే ఎందుకు అడగాలి, ఏదైనా మాడిఫై చేసి అడగచ్చు కదా. మోర్ ఓవర్ ఈ ప్రాబ్లం యాక్చువల్గా అకాడమిక్ సైడ్ స్టూడెంట్స్ నేర్చుకుంటున్నప్పుడు డెఫినెట్గా ఇది 4 మార్క్స్ మినిమం, 8 మార్క్స్ మ్యాక్సిమం. అలాంటి క్వశ్చన్ తీసుకొచ్చి ఒక ½ మార్క్ బిట్గా ఎలా కన్వర్ట్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. ఆన్సర్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు. ఇది గుర్తుంటే ఫటాఫట్ అయిపోతుంది. ఇది గుర్తు లేకపోయినా డైరెక్ట్గా ఇట్లా మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఏ రిలేషన్తో ఏవి ఫామ్ అవుతాయని. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం లాగా నాకు అనిపించింది. ఇచ్చిన జామెట్రీ క్వశ్చన్స్లో చాలా రెగ్యులర్గా కనపడే 4 మార్క్స్ ప్రాబ్లం తీసుకొచ్చి ఒక ½ మార్క్ క్వశ్చన్ లాగా కన్వర్ట్ చేశారు. అది మీరు నోటీస్ చేయాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 3/2x - 40, x - 30 అండ్ ½ x - 20 ఇలా ఇచ్చారు. ఇచ్చి అంతవరకు చూసిన వాళ్ళు ఇదేముంది చాలా చిన్న ప్రాబ్లమే, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ = 180 degrees అయితే డైరెక్ట్గా x వాల్యూ కనుక్కోవచ్చు అంటారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే దెన్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి, అంతవరకు మనం క్లియర్. 3 యాంగిల్స్ ఏంటి 3/2x - 40 ఒకటి, x - 30 ఒకటి, ½ x - 20 ఒకటి. ఇంతవరకు బాగానే ఉంది. ఈ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degrees అవుతుందన్న విషయం కూడా మనకు తెలుసు. x వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్న విషయం కూడా మనకు తెలుసు. బట్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అంటున్నారు. ఏ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే ఆన్సర్ రావాలన్నది క్లారిటీ లేదు. సో ఇలాంటి చోట కూడా మనం వాళ్ళు అడుగుతున్న ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 యాంగిల్స్ కలిపితే 3/2x - 40 ప్లస్ x - 30 ప్లస్ ½ x - 20 = 180 degrees. మీరు ఫస్ట్ నెంబర్స్ చూద్దాం. -40 -30 -20 -90 అవుతుంది. అటువైపు 180 degrees ఉంది. సో ఇప్పుడు ఇక్కడ 3/2x ½ x 2x అవుతుంది ప్లస్ x 3x అవుతుంది. సో 3x - 90 = 180, 3x = 270 అటువైపు వెళ్తే యాడ్ అవుతుంది కాబట్టి x = 90 degrees. x = 90 degrees వచ్చేసింది. సో ఇదే ఫైనల్ ఆన్సర్ అనుకుంటారు కొంతమంది. పొరపాటున ఒకవేళ 90 degrees కనుక ఎక్కడైనా ఉండి ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొన్నిసార్లు ఇది 90 వచ్చింది, సపోజ్ నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ ఉంటే అరే 90 వచ్చింది ఇక్కడ ఆన్సర్ లేదు నన్ ఆఫ్ దీస్ అని పెడతారు. బట్ వాళ్ళు అడుగుతున్నది సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అంట. ఏ 2 యాంగిల్స్ అని కూడా మళ్ళీ క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ x = 90 తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే x = 90 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 60 degrees అవుతుంది. x = 90 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 45 - this one 25 degrees అవుతుంది. x = 90 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 95 degrees అవుతుంది. సో ఈ 3 యాంగిల్స్ లో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అడుగుతున్నారు. ఒకసారి జాగ్రత్త చూద్దాం. ఈ రెండు యాడ్ చేద్దాం 85 అవుతుంది. 85 ఆప్షన్స్ లో లేదు. ఈ రెండు యాడ్ చేద్దాం 155 అవుతుంది, అది కూడా ఆప్షన్స్ లో లేదు. ఇక మిగిలింది ఈ రెండు యాడ్ చేస్తే 120. సో 120 అయింది. సో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అని అడగడంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్ టు బీ నోటీస్డ్ హియర్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఊరికే క్వశ్చన్ చూడగానే ఇదేముంది మనం చేసేస్తాం అనుకుంటే కొన్నిసార్లు ఆ ఒక్క నెగ్లిజెన్సీ వల్ల లైఫ్ తలకిందులు కావచ్చు. కొంతమంది నారోగా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఒక్క బిట్ వల్ల
ఒకటి 2 ర్యాంకులు కింద పడిపోవడం, నేను కూడా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. 2 క్వశ్చన్స్ అలాగే నెగ్లెక్ట్ చేసి 1 మార్క్ పోతున్నాను డిఎస్సిలో. దానివల్ల 3 ర్యాంక్స్ కిందికి వెళ్ళాయి. 2nd ర్యాంక్ రావు, లేదా 3rd ర్యాంక్ రావాల్సింది 5th ర్యాంక్ వచ్చింది. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. క్వశ్చన్ పూర్తిగా చదవండి. వాళ్ళు ఏం అడుగుతున్నది మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం ఫినిష్ చేసి వాళ్ళు దానికి మ్యాచ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు నేర్పిస్తుంది. క్వశ్చన్ క్లియర్గా క్లారిటీ లేకపోయినా సరే మనం ఫైనల్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్న విషయం మీరు నోటీస్ చేయాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ABCD ఇస్ ఎ ట్రెపీజియం. ఇది ఒక ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం అని అన్నారు. ఇన్ విచ్ AB ప్యారలల్ టు CD. AB అనేది CDకి సమాంతరంగా ఉంది. అండ్ వాళ్ళు ఇచ్చిన అదర్ ఇన్ఫర్మేషన్ AB ఈక్వల్ టు 2 times of CD. ఇది కూడా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి పికప్ చేసిన ప్రాబ్లమే. సో AB ఈక్వల్ టు 2 times of CD అయితే ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ రేషియో ఎంత అని అడిగారు. సో ఇది అడిగారు. సో డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి పికప్ చేసిన ప్రాబ్లం. మనకి 10th క్లాస్ ట్రయాంగిల్స్ చాప్టర్లో మనకుండే థీరమ్స్, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దీన్నే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటాం. టేల్స్ థీరం, టేల్స్ సిద్ధాంతం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇదొకటి ఉంది. పైథాగరస్ థీరం అందరికీ తెలిసిందే, వెరీ ఫేమస్ థీరం. ఈ రెండిటికి మధ్య ఇంకొక థీరం ఉంది. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు వాటి వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానమవుతుంది. రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు స్క్వేర్ ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అని టెక్స్ట్ బుక్ లో ఉండే థీరమే. ఇది ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చిన థీరం కాదు ఇది. సో దాన్ని యూజ్ చేస్తూ ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తే AB ఈక్వల్ టు 2 times of CD అన్నాడు. సో అది మైండ్ లో పెట్టుకుని మనం ఇది చేద్దాం. సో ఈ 2 ట్రయాంగిల్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్ దీనికి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే ఇవి 2 ప్యారలల్ కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అలాగే ఇక్కడ ఉండే యాంగిల్ దీనికి ఈక్వల్ అవుతుంది. సో మీరు చూస్తే ఈ ట్రయాంగిల్లో ఈ 2 యాంగిల్స్, ఈ ట్రయాంగిల్లో ఈ 2 యాంగిల్స్ ఒకదానికొకటి ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఏ 2 ట్రయాంగిల్స్లో అయినా 2 pairs ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే మనం ఆ 2 ట్రయాంగిల్స్ని సిమిలర్ ట్రయాంగిల్స్, సరూప త్రిభుజాలని పిలుస్తాం. సో ట్రయాంగిల్ AOB సిమిలర్ టు ట్రయాంగిల్ COD అవుతుంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి ఏరియా ఆఫ్ AOB బై ఏరియా ఆఫ్ COD ఈక్వల్ టు AB బై CD హోల్ స్క్వేర్ అని రాయొచ్చు అకార్డింగ్ టు ద థీరం. ఇది 10th క్లాస్ ట్రయాంగిల్స్ చాప్టర్ లో యాజ్ ఎ థీరం గా ఇవ్వబడిన థింగ్. దీనికంటూ స్పెసిఫిక్ గా నేమ్ ఏం లేదు. అంటే టేల్స్ థీరం అని, పైథాగరస్ థీరం అని పేర్లతో పిలుస్తాం కదా, అలాంటిది ఏమీ లేదు. జస్ట్ స్టేట్మెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి వీటి ఏరియాస్ రేషియో ఈ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్ ద రేషియోకి ఈక్వల్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే AB బై CD హోల్ స్క్వేర్ అన్నాం. AB ప్లస్ లో ఏం రాయొచ్చు? 2 times of CD రాస్తున్నా బై CD హోల్ స్క్వేర్. సో CD gets cancel. 2 by 1 whole square which is nothing but 4 by 1 which is nothing but 4:1. సో మనకేమొచ్చింది? 4:1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది టెక్స్ట్ బుక్ నుంచి అడిగిన క్వశ్చన్. కొన్నిసార్లు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి జస్ట్ ఇమాజిన్, సపోజ్ దీని ఏరియా A144 అయితే దీని ఏరియా ఎంత అని అడుగుతారు. లేదంటే సైడ్స్ ఇచ్చి ఒక ఏరియా ఇచ్చి ఇంకొక ఏరియా కనుక్కోమనొచ్చు. ఇలా రకరకాలుగా ఈ క్వశ్చన్ మాడిఫై చేసి అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ టెక్స్ట్ బుక్ లో కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ని కాస్త అటు ఇటుగా మారుస్తూ ఒక 3 to 4 క్వశ్చన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ ప్రాక్టీస్ దొరుకుతుంది. సో టెక్స్ట్ బుక్ లో మనకి రెగ్యులర్ గా కనపడుతున్న ప్రాబ్లమ్స్ నుంచి కూడా TSCలో క్వశ్చన్స్ అడుగుతారు అన్నది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చేసుకోవడానికి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. లుక్ అట్ దిస్ క్వశ్చన్. నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. ద హైపాటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 6 meter మోర్ దాన్ ది ట్వైస్ ఆఫ్ ఇట్ షార్టర్ సైడ్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న రైట్ ట్రయాంగిల్ ఇలా డ్రా చేసుకుందాం. లెట్ us నేమ్ ఇట్ యాజ్ ABC. ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటున్నాం. ABC అని పేరు పెడుతున్నాం. B దగ్గర 90 degrees పెట్టాను. చూడగానే ఇది చిన్నగా కనపడుతుంది, ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది హైపాటెన్యూస్ అర్థమైపోయింది. సో వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు అంటే హైపాటెన్యూస్ అంటే AC ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ 6 meter మోర్ దాన్ ట్వైస్ ఆఫ్ ఇట్ షార్టర్ సైడ్. షార్టర్ సైడ్ ని కాసేపు X అనుకుందాం. X అనుకుంటే ఇది X అయితే హైపాటెన్యూస్ ఇస్ 6 meters మోర్ దాన్ ట్వైస్ ఆఫ్ ఇట్ షార్టర్ సైడ్. సో ఇలా తీసుకుందాం. 6 meters మోర్ దాన్
ట్వైస్ ఆఫ్ ఇట్ షార్టర్ సైడ్. సో ఇది x అనుకున్నాం, ఇది 2x + 6 అయింది. సో రెండు సైడ్స్ అయిపోయాయి. సో ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం అనేది చిన్న భుజం యొక్క రెట్టింపు కంటే 6 మీటర్లు ఎక్కువ అన్నది మనం ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ద థర్డ్ సైడ్ ఈస్ 2 meters less than హైపాంటిస్. మూడవ భుజము కర్ణము కంటే 2 మీటర్లు తక్కువ. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ 2x + 6 అని కనపడుతుంది కదా, దీంట్లో వచ్చి 2 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, 2x అలాగే ఉంటుంది, 6 నుంచి 2 పోతే 4 అవుతుంది. అంటే 2x + 4 అనేది థర్డ్ సైడ్ అవుతుంది. సో మీరు చూస్తే x అనేది షార్టర్ సైడ్, 2x + 6 అనేది హైపాంటిస్, 2x + 4 అనేది థర్డ్ సైడ్. ఈ పర్టికులర్ ప్రాబ్లం జామెట్రీలో ఉండే పైథాగరస్ థీరం యూజ్ చేస్తాం మనం. అలాగే ఆల్జిబ్రాలో ఉండే మనకి ఈ బేసిక్ థింగ్స్ a+b² అలాగే సింప్లిఫికేషన్, ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో ఫ్రేమ్ అయిన క్వశ్చన్ ఇది. యూజువల్గా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో స్టూడెంట్స్ కి 10th క్లాస్ స్టూడెంట్స్ కి 4 మార్క్స్ క్వశ్చన్స్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాం. అది మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ ట్రయాంగిల్ రైట్ ట్రయాంగిల్ కాబట్టి AC² = AB² + BC² పైథాగరస్ థీరం నుంచి మనం తీసుకుంటాం. AC² 2x + 6 2 2x + 4 x². సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది చూడడానికి a+b² ఫార్ములా కనపడుతుంది, ఇది కూడా a+b² ఫార్ములా కనపడుతుంది. వాట్ ఈస్ దట్? 2x² a² + 6² + 2 × 2x × 6 2ab. అలాగే ఇక్కడ 2x² + 4² + 2 × 2x × 4 a+b² + x². సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుంది? 4x² + 36 + 24x 4x² + 16 + 16x + x². సో మీరు జాగ్రత్తగా చూస్తే ఇటువైపు 4x² ఉంది. సో మనకి బిగ్గర్ వాల్యూస్ ఎక్కడి వైపు ఉన్నాయి? ఇక్కడ x² ఉంది కాబట్టి ఇవన్నీ అటువైపు పంపిద్దాం. సో అప్పుడు ఏమవుతుంది? 0 = x² + 16x - 24x + 16 - 36. సో ఓవరాల్గా ఇది x² - 8x - 20 = 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో ఈ ప్రాబ్లంలో మీకు పైథాగరస్ థీరం గురించి ఐడియా ఉండాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఐడియా ఉండాలి. ఇది x - 10 × x + 2 కి మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. x = +10 - 2 వస్తుంది. సో -2 అనేది మనం తీసుకోవడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఏదైనా జామెట్రీ షేప్స్ డ్రా చేస్తున్నప్పుడు వాటి యొక్క సైడ్ లెన్స్ ఎప్పుడు 0 కానీ నెగిటివ్ కానీ ఉండే అవకాశమే లేదు కాబట్టి దీన్ని తీసుకో. x = 10. x = 10 పెట్టుకుంటే ఏమవుతుంది? ఇది 10 అవుతుంది, ఇది 26 అవుతుంది, ఇది 24 అవుతుంది. x = 10 కనుక్కోవడం అనేది మనకి ఫైనల్ ఆన్సర్ కాదు, వాళ్ళు పెరిమీటర్ అడిగారు. సో ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే 50 + 10 60 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొన్నిసార్లు ఏరియా అడిగినా ఆశ్చర్యపడింది కదా. సో ఇప్పుడు దీంట్లో ఏరియా కనుక్కోమంటే, ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ ఏరియా కనుక్కోమంటే ఏరియా = ½ × బేస్ × హైట్, ½ × వాట్ ఈస్ దట్? 10 × 24 2 1 = 2 12 120 cm² లేదా యూనిట్ స్క్వేర్ అనేది ఏరియా అవుతుంది. సో ఈ ప్రాబ్లంలో అసలు జామెట్రిక్ కంటెంట్ యూజ్ చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లాగా సాల్వ్ చేయాలి, అండ్ దెన్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేయాలి, చివరిలో వాళ్ళు అడిగింది కనుక్కోవాలి. సో ఒక్క ప్రాబ్లంలో జామెట్రీ, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ నార్మల్ మెన్సురేషన్ ఇలా 2-3 విషయాలు కలుపుకుంటూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, అది కూడా హాఫ్ మార్క్కి. సో దీన్ని బట్టి మనకి ప్రతి ప్రాబ్లం మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. ఏదో ఒక కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని డైరెక్ట్ క్వశ్చన్స్ చేయడం వల్లనే ప్రాక్టీస్ అయిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇలాంటి డిఫరెంట్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉండే ప్రాబ్లమ్స్ చేసినప్పుడే మనకి కమాండ్ వస్తుంది, స్విచ్చింగ్ బిట్వీన్ ద కాన్సెప్ట్స్. చూడండి, మనకి జామెట్రీలో పైథాగరస్ థీరం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్, మెన్సురేషన్, ఏరియాస్ కనుక్కోవడం, మెన్సురేషన్, ఇలా 4 విషయాలు ఏది ముందు ఏది తర్వాత అన్నది మీకు ఖచ్చితంగా తెలియాలి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాయి. సో హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, తెలుగులో కూడా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. సో లెట్ us మూవ్ ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నౌ లుక్ అట్ దిస్ క్వశ్చన్. సో దీంట్లో పెద్దగా ఇంగ్లీష్లో ఇచ్చినా తెలుగులో ఇచ్చినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. PQR ఇస్ అ రైట్ ట్రయాంగిల్. PQR అనేది ఒక లంబకోణ త్రిభుజం. నేను వాంటెడ్గా ట్రయాంగిల్ని ఇలా తీసుకుంటున్నాను, PQR, యాంగిల్ P 90 degrees అన్న. ఫైన్, బాగా. PM
ఈజ్ పర్పెండిక్యులర్ టు క్యూఆర్. అంటే ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ వేస్తే సరిపోయింది. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ పిఎం స్క్వేర్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే పైథాగరస్ థీరం ప్రూవ్ చేయడానికి ముందు టెక్స్ట్ బుక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో ఒక థీరం లాగా కనబడుతుంది. దాన్ని యాక్చువల్గా కొంచెం డీపర్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు జామెట్రీలో మీన్ ప్రపోర్షనల్ థీరం అని కూడా చదివి ఉంటారు. తెలుగులో సంథింగ్ ఏదో అంటారు, నాకు వర్డ్ స్ట్రైక్ కావట్లేదు. మీన్ ప్రపోర్షనల్ థీరం అని అంటాం. మీన్ ప్రపోర్షనల్ థీరం అంటే ఏంటి అంటే ఇన్ ఎనీ రైట్ ట్రయాంగిల్ ఫ్రమ్ ద రైట్ యాంగిల్ వర్టెక్స్ టు ది హైపాంటస్ ఇఫ్ యూ డ్రాప్ ఏ పర్పెండిక్యులర్, స్క్వేర్ ఆఫ్ దట్ పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ పార్ట్స్. ఏదైనా లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షం నుంచి కర్ణము మీదకి ఒక లంబం తీస్తే ఆ లంబం యొక్క వర్గము కర్ణం మీద ఉండే రెండు భాగాల లబ్ధానికి సమానము అని మీన్ ప్రపోర్షనల్ థీరం అని చదువుతాం. అంటే ఇప్పుడు ఈ పిఎం స్క్వేర్ అనేది ఈ కింద ఉండే టూ పార్ట్స్ క్యూఎం ఇంటూ ఎంఆర్ దీనికి ఈక్వల్ అవుతుంది అన్నది డైరెక్ట్గా మీన్ ప్రపోర్షనల్ థీరం అని చదివి ఉంటాం, లేదా చదవాలి కూడా. మీరు బుక్ వెతికితే ఖచ్చితంగా ఈ వర్డ్ కనపడకపోయినా మీకు నేను చెప్పిన స్టేట్మెంట్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ వన్ క్లియర్గా ఆప్షన్ 3 అనేది కరెక్ట్ సరిపోతుంది. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీన్ని ఇలాగే అడుగుతారా, వేరే మాడిఫై చేసి అడుగుతారా అన్నది కూడా మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. పీక్యూఆర్ ట్రయాంగిల్లో కాసేపు దీన్ని టీటా అనుకుందాం. ఇది టీటా, ఇది 90 అయితే ఖచ్చితంగా ఇది 90 మైనస్ టీటా అవుతుంది. బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇది 90 మైనస్ టీటా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ టీటా ఉంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉందండి కాబట్టి అప్పుడు ఇది టీటా అవుతుంది. మీరు జాగ్రత్తగా చూస్తే ఈ డయాగ్రామ్లో మనకి మొత్తం 3 ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి. పిక్యూఆర్ అనే హోల్ పెద్ద ట్రయాంగిల్, ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్, ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్. ఈ రెండింటి గురించే మాట్లాడదాం. ఈ రెండు ట్రయాంగిల్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ పిఎంక్యూ 90 మైనస్ టీటా 90 టీటా, ఇదే ఆర్డర్లో ఇక్కడ ట్రయాంగిల్ ఆర్ఎంపి 90 మైనస్ టీటా 90 టీటా, ఇవి రెండు సిమిలర్ అవుతాయి. క్లియర్గా యాంగిల్స్ కనపడుతున్నాయి కదా మనకి, టీటా కనపడుతుంది, 90 మైనస్ టీటా కనపడుతుంది. సో ఈ రెండు సిమిలర్ అయితే మనం సింపుల్గా ప్రపోర్షనాలిటీ ఆఫ్ సైడ్స్ రాద్దాం. పిఎం బై ఆర్ఎం ఈక్వల్ టు ఎంక్యూ బై పిఎం. థర్డ్ పార్ట్ రాయడం లేదు. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పిఎం స్క్వేర్ ఈక్వల్ టు క్యూఎం ఇంటూ ఎంఆర్ లేదా ఎంక్యూ ఇంటూ ఆర్ఎం. ఇదే మనకి ఇక్కడ వచ్చింది, ఇదే మనకి ఇక్కడ వచ్చింది. ఈ క్వశ్చన్ ఇలాగే ఎందుకు అడుగుతారు, వేరే రకం కూడా అడగచ్చు. సపోజ్ ఒక రైట్ ట్రయాంగిల్లో పిక్యూఆర్ అనే రైట్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ అట్ పి ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ వేస్తే కింద ఇది 2 and 8 గా డివైడ్ అయింది హైపాంటస్ అనిచ్చి స్ట్రైట్ అవే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ పిక్యూఆర్ అని అడుగుతారు. అసలు సంబంధమే లేకుండా ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏరియా కనుక్కోమని అడుగుతున్నారు. మీరు చూస్తే ఇది దీనికి కనెక్ట్ అయి ఉంది, ఇది అప్లై చేస్తే మీరు ఈ లెంత్ కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, కాసేపు మనం ఇక్కడ పిఎంని ఎక్స్ అనుకుందాం. అకార్డింగ్ టు దిస్ మీన్ ప్రపోర్షనల్ థీరం రైట్ యాంగిల్ వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్ వేస్తే స్క్వేర్ ఆఫ్ దట్ పర్పెండిక్యులర్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ పార్ట్స్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16, ఎక్స్ ఈక్వల్ టు 4 అని వచ్చింది. అంటే ఇది 4 వచ్చింది. వాళ్ళు ఇది అడగలేదు, డైరెక్ట్గా ఏరియా ఆఫ్ పిక్యూఆర్ అడుగుతున్నారు. అంటే ఎంటైర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోండి అంటున్నారు. సో మీరు చూస్తే ఈ ఎంటైర్ బేస్ అనేది 2 + 8 10, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్లో హాఫ్ ఇంటూ బేస్ 10 కనబడతాం. హైట్ ఎంత కనబడుతుంది, 4 కనబడుతుంది. ఇప్పుడు వచ్చింది మనకి. సో 2 1 = 2 5 = 20 స్క్వేర్ యూనిట్స్. సో ఒక ప్రాబ్లం లాగా కాకుండా ఆ ప్రాబ్లం ఎలా క్రియేట్ చేయబడింది, ఆ ప్రాబ్లం ఇలాగే ఇస్తారా, ఇన్ కేస్ మాడిఫై చేసి ఏం అడగడచ్చు అన్నది ప్రతి ప్రాబ్లం దగ్గర మీరు నేర్చుకోవచ్చు. ఈ కైండ్ ఆఫ్ వే ఆఫ్ థింకింగ్ కనుక డెవలప్ చేసుకుంటే మీరు 1-2 ప్రాబ్లమ్స్ చేస్తూ దాని మీద అనలైజ్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా అది ఒక 5 to 6 డిఫరెంట్ వేస్ ఆఫ్ క్వశ్చనింగ్ని మీకు అలవాటు చేస్తుంది ఆలోచించడం అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ పేపర్లో 2018 ఏపీలో జరిగిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నుంచి జామెట్రీ మీద అడిగిన ఐ హోప్ 7 క్వశ్చన్స్ అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 7 క్వశ్చన్స్ అడిగారు. సో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను,
మినిమం 6 to maximum 8 ప్రాబ్లమ్స్ మనకి ప్రతి టాపిక్ నుంచి ఇవ్వబడతాయి. ఆ టాపిక్ లో ఉండే కంటెంట్స్ 10th క్లాస్ వరకు ఉన్నాయా, ఇంటర్మీడియట్ వరకు ఉన్నాయా అన్న దాని మీద డిపెండ్ అయ్యి క్వశ్చన్స్ 10th క్లాస్ వరకు కొన్ని, ఇంటర్మీడియట్ లో కొన్ని ఇవ్వడం జరుగుతుంది. సో 2018 పేపర్లో జామెట్రీ నుంచి అడిగిన 7 క్వశ్చన్స్ ఇవి. ప్రతి క్వశ్చన్ మీకు ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ నేర్పించిందని నేను అనుకుంటున్నాను. సో ఇలా మోడల్ పేపర్స్లో టాపిక్ వైజ్ డిస్కస్ చేయడం వల్ల కాస్త బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నది నా ఆలోచన. అందుకనే ఈ పేపర్లో జామెట్రీ మటుకు మాత్రమే బయటికి తీసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో జామెట్రీ కాకుండా నెంబర్ థియరీ, అలాగే అర్థమెటిక్, అలాగే ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, క్యాలిక్యులస్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ టాపిక్ వైజ్గా డిస్కస్ చేస్తాను. సో దట్ ఓహో పర్టికులర్ టాపిక్ నుంచి మనకి ఇన్ని క్వశ్చన్స్ తగులుతున్నాయి అన్న క్లారిటీ కూడా మీకు ఉంటుంది. అండ్ ఫర్దర్ వీడియోస్లో కూడా కంటెంట్ అలాగే ఇంటర్మీడియట్ కంటెంట్ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ ఆన్ ప్రిపేరింగ్. మీ హరగోపాల్.